డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటనపై సంప్రోక్షణకు టీటీడీ సిద్దమైంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు మహాశాంతియాగం నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటనపై సంప్రోక్షణకు టీటీడీ సిద్దమైంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు మహాశాంతియాగం నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, శ్రీవారి ఆలయంలో సోమవారికి సమర్పించేటటువంటి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు ఈ ఘటన వల్ల చాలా అరిష్టం జరిగిందని చెప్పి కూడా పలువురు పండితులతో పాటు పీఠాధిపతులు కూడా ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో టీటీడీ దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించింది. గత 2 రోజులు కూడా లడ్డూ వివాదంపై రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఈవో కూడా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం ఈ నేటి ఉదయం ఆగమ సలహాదారులతో కూడా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్నటువంటి 4 ఆగమ సలహాదారులు కూడా ఈ సమావేశానికి హాజరై ఈ ఏదైతే ఘటన జరిగిందో ఇది పెద్ద ఉపద్రవంగా లాగా కూడా ఆగమ సలహాదారులు పేర్కొన్నటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే సంప్రోక్షణతో ఆలయంలో చేసేటటువంటి పుణ్యావచనం శుద్ధితో సరిపెట్టచ్చని, అయితే ఇప్పుడు ఏదైతే నెయ్యిలో కల్తీలో చాలా జంతువుల కొవ్వుతో పాటు ఇతర పదార్థాలు ఉన్న నేపథ్యంలో దీన్ని మహా ఉపద్రవంగా వాళ్ళు పేర్కొంటూ శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని చెప్పి కూడా ఈవోకి సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి నుంచి కూడా 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించింది. ఈ యాగాన్ని నిర్వహించేందుకు దేశంలో ఉన్నటువంటి పలువురు వేద పండితులు ఋత్వికులను కూడా తిరుమలకు రంపించేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అలాగే అర్చకులతో పాటు ఆగమ సలహాదారులు వేద పండితులు అలాగే ఋత్వికులు కూడా ఈ యాగంలో పాల్గొని 3 రోజుల పాటు ఈ యాగాన్ని కూడా నిర్వహించేటటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కూడా కలుగుతుందని చెప్పి కూడా ఆగమ సలహాదారులు అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే కూడా అధికారులు ఈ యాగం నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఎల్లుండి నుంచి కూడా 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఈ యాగాన్ని నిర్వహించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.